నెల వచ్చి గిన్ని రోజులాయే ఇంకా పింఛన్ పైసలు రాకపోయే. ఆ పోరడు అత్తడేమో అడుగుదామంటే ఎవరు కనబడతలేరు. ఓరు బుడ్డోడా, ఇంకా మహేష్ పింఛన్ పైసలు ఇచ్చే మహేష్ వచ్చినావు చూర్రా. నీకు పుణ్యం ఉంటుంది రా, జర తోపుకుంటూ పోతే పిలువు. మా అవ్వకు గొల్లీలు అయిపోయినాయి అని పిలువు. బిత్తా బిత్తా అచ్చమ్మా ఉన్నావా? ఎవరు బిడ్డ? నేను పింఛించే మహేష్ని. వచ్చినావా బిడ్డ? వచ్చినా నీ కొరకే సాధన అయితే లేదు కదా, పింఛన్ పైసలు పడుతున్నా. పైసలు పట్టుకొచ్చినావా బిడ్డ? నీకు ఎట్లా సాధన అయితే లేదు కదా, ఏ కాలేదు అయితే లేదు. నీకోసమే చూస్తానగా పోరగాళ్ళని అడిగితే ఎవ్వరు చెప్తలేరు. నేను ఆక్సిజన్ పనులు బాగుండే బ్యాంకులో తిరిగే వరకు నేను నీ పేరు మీద తీసుకున్నాను. నడుతా మరి పైసలు ఇచ్చినాయి. 1000 రూపాయలు గోళీలు తెమ్మంట. బాగా రోజులు అవి రోజు తొక్కు తిని నాకు ఆస్తికి వస్తుంది. నోరేం సైత్తలేదు. పెద్దోనికి 500 ఇచ్చి ఆయన ఒక చుట్టుకొడదే కొడుక అంట. మంచిగా గట్టిగా ఏంపి పటపట ఏంపుకొని తింటా. ఏంది గట్ల గుంజుకోబడితే పైసలు? గుంజుకపోతే ఏంది? పింఛన్ పైసలు రాగానే సిరి తిండి మీద రోకు పుట్టిందా? అయినా అన్ని తీళ్ళ నేనే తెచ్చి అండి పెట్టబడితే నీకెందుకే పైసలు? మూసుకొని మంచాల పడుండక పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ముసల్దాని అయినా కానీ. ఏంది పైసలు ఏం చేస్తావని పడుతుంది? నెలకు 1000 రూపాయలు గోళీలకే పోబట్టి ఉన్న 1000 రూపాయలు నువ్వే గుంజుకోబడుతుంది. అందులో నేనేం తింటానా? నేనేం ముళ్ళ కట్టుకుంటానా? ఏందత్తా తీసుకుంటున్నా అంటున్నావు? నువ్వు ఇచ్చే 1000 రూపాయలతోనే ఇల్లు గడుతుంది అనుకుంటున్నావా? ఉప్పుతోని 12 కావాలి సంసారం గడవడానికి. వెనకట నీ రోజులు కాదు, 500 పట్టుకపోతే నెల సామాన్ వచ్చేటందుకు. అగ్గిపెట్టతోని 4 వస్తువులు వస్తలేవు. 1000 రూపాయలు తీసుకొని పోతే 1 రూపాయి ఇంటికి వస్తలేదు. ఇవన్నీ నీకేం తెలుసు, నీ కొడుకేం తెలుసు? నెలకు నువ్వే తీసుకుంటున్నావు గాయ. ఒక 500 అన్నయ్య నాకు. ఎంతొత్తా? 500 కాదు, 1 రూపాయి కూడా ఇయ్య. అర్థమైతుందా? నేను చెప్పినట్టు మూసుకొని ఉండు, లేకపోతే సంపెత్తా. పానంతో ఉండగానే బొంద పెట్టేస్తా. అర్థమైతుందా? 500 నీకు తిండి పెట్టి సాదుడే ఎక్కువ. నేను కొడుకులు కానీ పాడు రాత రాసుకుంటే నేను నా రాత పాడుగాను. అమ్మా అమ్మా ఏమైందా? పడుకున్నావు? గోళీలు అయిపోయినాయిరా. తినలే? అన్నం తినలే? మా తిన్నా. అవును కానీ తమ్ముడు వారం రోజులు నాకు ఫోన్ చేయక నీకు ఇట్లా ఏమైనా వేసిండా? నాకెందుకు చేసి చెయ్యలే నాకు ఫోన్. గోళీలు అయిపోయినాయిరా చీనా. ఎప్పుడు తెస్తావురా? ఎప్పుడు అయిపోయినాయి? వారం అవుతుంది అన్నప్పుడల్లా ఎప్పుడు అయిపోయినాయి అంటావు. నాకు ఏదే చెప్తే గోళ్ళు అయిపోయిన సంగతి నాకు తెలుసా? సరే నేను అప్పటికి తీసుకొద్ది. సరేనా? పట్టుకరా. సరే. అప్పటికన్నాటే మర్చిపోయావు మళ్ళా. ఏం చెప్తున్నావు? ఏం చేస్తారు? కిచెన్ లా కూర వండుతున్నా. తెలియక అడుగుతున్నా కానీ కండ్లు పెళ్లి కోత మరి ఎందుకు కనిపిస్తాయి? ఏం కూర వండుతున్నా? ఏం కూర వండుతారు? బెండకాయ కూర. బెండకాయనా? చికెనా? ఏ మీ అవ్వేమన్నా నేను కౌసు తిని కన్నదా ఏంది? ఊక చికెన్ అంటావు. వేసుకత్తా గాని ఆగు, ఒక ముచ్చట చెప్పాల. పోనగానే పోతావు. ఏం చేయమంటావు కాదు, నీ అవ్వను ఇంకెన్ని రోజులు చాదుడు? ఊక అన్ని పనులు నేనే చూసుకోవాలా? కనీసం అన్ని పనులు అదే చూసుకుంటుందని ఒక్క పనికి కూడా కూరగాయలు కోసిచ్చుడా, బోళ్ళు దమ్ముడా, ఒక్క పని కూడా అయ్యది. అబ్బో శాత కాదు. 3 పూటలు అండి పెడితే మంచిగా ముచ్చటగా తిని ఆడకట్టలు అందరితో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటది. ఇంకొన్నట్టు శాతం అయితే లేదు. కూరగాయలు పోతే చేయి దగ్గర
అబ్బా కళ్ళు కనిపిస్తలేవా? తల్లి మీద ఎంత ప్రేమ వంగిపోతుందో పెళ్ళం మీద అయితే లేదు. అట్లా కాదే, ఇప్పుడు దాన్ని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారే? తమ్ముడు దేశమే. అబ్బో నీ తమ్ముడు గాంగ పోయిండు దేశం, మరి 1,50,000 తెచ్చిస్తే పోయిండు. ₹1 పోయి 3 నెలలు అయితే ₹1 పంపిస్తాడా? మీ అవ్వనేమో మందులకు పైసలు లేవు, దీనికి పైసలు లేవు, దానికి పైసలు లేవు అని అంటది. ఎన్నిగానో మంది తెచ్చి పెడతావు నువ్వు? మీ తమ్మునికి ఫోన్ చేసి పైసలు పంపిమని చెప్పు. అడ్డి పైసల కోసం ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తారు. నీకు అంత దిమాకుంటే మంచిగానే ఉంటుండే. అన్ని నేను పూత కూర్చున్నట్టు అన్ని చెప్పాలా మరి నీకు? ఫోన్ చేస్తాడు వారమే, ఫోన్ చేయక అడుగుదామంటే నాకు తెలియదా? నాకు అవన్నీ తెలియదు. ఆయన పని చేస్తుండ తినుకుంటా కూర్చుంటుండ నాకు అదేం తెలియదు. కానీ నువ్వైతే పైసలు పంపిమని చెప్పు ఫస్ట్. ఎంతైనా సంపాదించుకుంటా పెడతావు నువ్వు చెప్పు. అర్థం చేసుకుంటే జీతం పడ్డదో పర్లేదు, అర్థం చేసుకుంటుండో లేకపోతే ఏం ఎంజాయ్ చేస్తాడు అక్కడ. హలో నానా, వినబడుతుందిరా. మంచిగానే ఉన్నా, ఏం లేదు కూర్చున్నా. తిన్నా, తిండి పాడుగా నేను తిండి తినాలిరా. ఏం తిండి తినాలిరా? కళ్ళారా చూసుకుందామంటే నువ్వు కళ్ళ ముంగ లేకపోతే నువ్వు గంత రాజ్యం పైన ఎట్లున్నావు కొడుక నువ్వు? మన కోసం పోయినావు కానీ జరంత జాగ్రత్త బిడ్డ. బాంబులు వెళ్తున్నాయి అంటారు, నా గుండె ఆగిపోతుంది రాళ్ళు అంటే. నేను మంచిగానే ఉన్నా కానీ అన్నకి ఏపటి పంపినవురా పైసలు? అదే గోళీలు అయిపోయినాయిరా. ఆడు పొద్దుగాల పోయిపోతుంది కత్తా ఎవరితో నన్ను తెప్పించుకుందాం అంటే నా దగ్గర ₹1 కూడా లేదు. సరే నాన్న పైలం. ఉన్నుళ్ళే పని లేక నా కొడుకు కాని రాజమ్మాయ అని బాధ ఆడబడతాడు, ఈయన బాధ ఈడు పడతాడు. నేనేమో నా కొడలకు బరువు అవుతాన్నా బుక్కడు బువ్వ పెట్ట నీకు. అన్న నా మాట రాసినవా? ఈ ఆకియల మంచిగా లేదు కదా, నేను రేపే తెచ్చుకుంటుంది. ఈ ఆకు తీసుకపోతే మొత్తం తుట్టే పోతుంది, అనవసరంగా చేసి వేస్ట్. ఎండ పాడుగా ఎండ అంటే ఎండ కొడుతుంది, ఆడదాకా పోయి ఇచ్చి రావాలి ఎండల. అగో నేను బీడీలు ఇయ్యబోంగా మాలేసుకునే కుడకవక్కలు పెట్టినా కదా, ఒక్కటే ఉన్నది. అన్ని కోతులు ఎత్తుకపోయినట్టున్నాయి. ఇది ఆకిట్లా అన్నది కదా, చూస్తే ఏమవుతుంది? బయట పెట్టిన వస్తువులు చూడడానికి కూడా దీని సాత కాదు, మంచిగా తిన్నది పన్నది. నీ సంగతి చెప్తాగే. లేవెళ్ళు, మంచిగా వన్నవా? అల్లర్లే నిద్రస్తుంది. తెల్లందాకా వండు పొద్దుందాకా వండుడేనా? ఏం పని ఉన్నది నీకు? గాకిట్లా కొబ్బరి సిప్పలు వారేసిన గవి కూడా నీకు శాతం అయితే లేదా? పొద్దుల ఎత్తినే ఏడైందంటే సాయబయ్యే అంటావు. అవి అమ్ముతే చక్కెర రాకపోతుండే. ఇప్పుడు సాయట్లా తాగుతావు. గీంత పని కూడా చూసుకోనికి శాతం అయితే లేదు. ఏం మనిషి ఉన్నవో ఏమో. ఇదివరకు రాకుండానే కొబ్బరి చెప్పాము, నీకు ఇప్పుడే పానం సాధన అయితే లేదు, గవరు అవుతుంది. నీకు ఇట్లా ఒరిగిన గంతే, ఇట్లా కన్ను మూసినో లేదో నువ్వు వస్తుంది. ఆ కోతలు గంగలు పోతే ఏడికీలు వచ్చినాయి, ఏడ కనబడతలేవు. ఏంది నీకు గవర్ అవుతుందో? మంచిగానే ఉన్నావు కదా. కన్ను మూసినో లేదో వేణం గుర్తొచ్చినాయి ఏమో. ఇప్పుడు మరి నేను మాయం చేసి నేను కావాలని అంటున్నానా? అమ్మో ఎంత మంచిగా మాట్లాడుతున్నావే.
గావర్ గావర్ అవుతుందట. ఏం నొత్తుందో నీకు అయినా కానీ ఏం పని శాత కాదు నీకు. వాళ్ళందరూ ఈడుపో నా తోటలు బీడీలు చేస్తే అత్తలందరూ పాక్కుంటా పోయి బీడీలు ఇచ్చేస్తున్నారు. కనీసం ఈ బీడీలు ఇవన్నీ కూడా శాత కాదు. వాళ్ళన్న రాని ఇప్పుడు ముచ్చట పెట్టేందుకు నా కోడలు అంటి పెడతలేదు, నా కోడలు ఇది పెడతలేదు, నన్ను మంచిగా చూసుకుంటలేదు, సాలన్నం ఎత్తుంది అని మంచిగా ముచ్చట్లు చెప్తావు. బువ్వేసుకొని తిందామంటే సాధన అయితే లేదే, పానం అంతా గవరు అవుతుంది. బుక్కడంత బువ్వేసుకోరా బిడ్డ. శాత కాదు కానీ టైంకు మాత్రం కడుపులో ఆకలి మాత్రం అవుతుంది. ఏందే నీకు పువ్వేసుకురావాల నేను నీకు నీళ్లు కాదు కదా 5 మెతుకులు కూడా వేసుకురానే. ఇలా కడుపు మాడి నువ్వు చావాలా నేను చూడాలా. ఈ విషయాంగిరంగా నీ చిన్న కొడుకు ఫోన్ చేసి బాధనే బువ్వెత్తలేదు, నన్ను రాసి రంపన పెడతానని చెప్పినావనుకో, నీ చిన్న కొడుకు ఇక్కడికి దిగక ముందే నిన్ను పానంతో బాధెత్తా. ఏమనుకుంటున్నావు? అట్లనే నా మొగానికి కూడా చెప్పకు, నన్ను ప్రశాంతంగా బతకని. నా చిన్న కొడుకు వచ్చే వరకు చంపుతావా అని చంపు. నా కొడుకు వచ్చే వరకు నేను ఉంటాను పోతాను. అక్క మంచిగా ఉన్నావా అని? నేనే తమ్ముణ్ణి. కిషను నువ్వేనా? అక్క నేనే. ఏమైంది గట్టు చూస్తున్నావు? కళ్ళు నజరిత్తలేవు తమ్మి. తిన్నావా మరి బువ్వా? తిన్నే తమ్మి. చాలా రోజులు కనబడ్డావు తమ్ముడా. ఏ కొడుకుది పెళ్లి పెట్టుకుంటుంది, అయితే కార్డు ఇచ్చిపోదామని వచ్చిన. లగ్గం పెట్టుకున్నారా? మరి చిన్నారుడు దుబాయ్ ఫోన్ చేస్తుండ అక్క? చేస్తుండు తమ్ము. పెద్దవాళ్ళు ఎటు పోయిండు? ఎవరు కావడతలేదు ఇంటి కూడా? పెద్దోడు అటు ఎటు పోయిండు, పొద్దుగాల పోయిండాడు మరి ఇంకా రాలే. ఇక కోడలు ఇంట్లో పని ఉన్నది, పని చేసుకుంటాను కావచ్చు. అన్నవి తిన్నావా అక్క? మరి తిన్నా. ఆరోగ్యం అయితే మంచిగా ఉంది కదా? ఇక గట్లనే మోకాలు నొప్పులు, బీపీ గోళీలు ఇక గట్లనే ఉంటుంది. ఇక ఇప్పుడు గట్లే ఉంటుంది అక్క. ఈ శాతగానిక గట్లే ఉంటుంది. ఏం చేద్దామే? ఇప్పుడు ఏడుంటారు తమ్మ? ఇక ఇంటికానే ఉంటున్నా. ఇప్పుడు అదైతే వ్యవసాయం పని చేసుకుంటూ ఇంటికా ఉంటున్నా. ఇంటికైనా ఉంటారు. సరే అయితే అల్లుడు వచ్చినాక ఇగో కార్డు ఇచ్చిపోయాడని చెప్పు. చెప్పు. తప్పకుండా పెళ్ళికైతే రారి మరి, మర్చిపోకూరి. సరే మంచిది అక్క, నేను పోయేస్తా మరి. పొద్దుగల గోళీలు వేసుకుంటే పువ్వు లేదా ఏం లేదా, ఇల్లు అయినందుకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. దాన్ని నన్ను అడుగుతాం మళ్ళీ సరే. కళ్ళు తిరగబట్టేగా. సిరి 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 అమ్మా 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 ఏమైంది? అమ్మా ఏమైంది? కింద పడ్డావు నువ్వు? అమ్మా ఏం లేవే? కింద పడ్డా ఏం చెప్తున్నావు కూడా? ఏమైందమ్మా? ఏమైంది? కొంచెం పోయేటప్పుడు మళ్ళీ లాగే
ఏమైందమ్మా? ఏమైంది? పోయినప్పుడు మంచిగా ఉన్నావు కదా. అంత తిప్పుతాను కొడుక, గోళీలు వేసుకున్న సంది చక్కెర వచ్చింది, కింద పడ్డా. అన్నం లేదురా చిన్నయ్య నాకు. అన్నం తినలేవా? ఇది లోపల నేత్తు సిరే, మా అమ్మకి అన్నం పెట్టకుండా నేస్తున్నావే సిరే. చక్కెర లేవమ్మా, ఫస్ట్ కూర్చుంది. లేవు, అది మంచాన్ని వండుకుంది. లేవమ్మా, లేవు, నువ్వు లేవు, ఫస్ట్ లేవు, లేవే. ఈ కింద పడ్డది ఏం చెప్తుంది ఇంట్లో? నేను అబ్బాయిని తానికి కూర్చోయమ్మా, మంచాన్ని కూర్చో ఫస్ట్. తీసుకుంటా, నువ్వు కూర్చో, కూర్చో. తినలేవు, అన్నం తినలేవా? సిరే, నీకు అన్నం పెట్టకుండా లోపల ఏం చెప్తుంది ఇది? కింద పడడం కూడా బయటకు వస్తలేదు. ఏమైంది నీకు? ఆకలేదు, అది ఏమంటే ఏపోనా? నువ్వు అడగలేదు దాన్ని? అడిగినరా సీనయ్య, బీడలకు అడిగిపోయింది, నాకు చెప్పలే చెయ్యలే. మరి అత్తమ్మ నేను బీడలకు అడిగిపోతాన్నా, ఇక్కడ కుడకబక్కల్ని చూడంటే నేను చూద్దు, అది ఇంట్లో ఉన్నది కావచ్చు అనుకొని చూసిన గోళీలు వేసుకున్నందుకు పానం అంతా తిప్పినట్టు అయింది. గారు అవుతుంది, ఆకలి అవుతుంది అని గిట్ల ఒరిగిన కథ. బీడల కంపెనీ కాడికి వెళ్ళి వచ్చింది, అదే బీడీల గంప అందుకొని పట్ట నెత్తి మీద చంపిందిరా. ఎంటికల వాటికి ఇట్లా గుంజింది, ముద్రచుకు దాని తిట్టింది. తిట్టాను కానీ ఒకరంత అన్నం వేయి, పానం అంతా గౌరు అవుతుందంటే, నీకు అన్నం వేయన్నా, అన్నం వేయన్నా, నీకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఇయ్యను చెప్పిందిరా. మళ్ళా నీ కొడుకుతో చెప్పినావు అనుకో, బతకవన్నది. నిన్ను కన్ని మాట్లాడతాదే. నీ చిన్న కొడుకు ఫోన్ చేసినప్పుడు చెప్పినావు అనుకో, నీ కొడుకు దేశంకి వెళ్ళి రాకముందు నన్ను చంపుతుందట. నేనేం చేయాలి చెప్పు? అది బయటకు సంగతి చెప్తా. నీకు అన్నం ఏమంటే నిన్ను కొడుతుంది కంప పట్టుకొని. సిరే, డబ్బు లోపల చేస్తుంది కింద తింటున్నా. ఏందే కళ్ళు కనబడలేవా నీకు? ఇంటికాడ కింద అమ్మ అడ్డం పడి ఉంది. నాకేం తెలుసు? నాకు ఇంట్లో పని ఉంది, నేను పని చేసుకుంటా కూర్చున్నా. కింద పడితే పిలవాలి. కింద పడితే ఎట్లా వెళ్తుంది? అన్నం ఏమన్నా ఎందుకేనా దానికి? ఇక్కడ ఇక్కడ పడ్డదా? నన్ను పిల్లనికి శాతగాలేదు. ఇవన్నీ నాటకాలు ఎక్కించినవా? రాగానే నా సంసారంలో నిప్పులు పోయి నీకు రెడీ ఉంటావు మా తల్లి. నువ్వు అవ్వదానికి ఇంట్లో ఏం చెప్తున్నావు నువ్వు? అచ్చి రాగానే నీ అబ్బాయి ఏది చెప్తా అది నమ్ముడేనా? నా మీద సై ఎత్తుతున్నావేంది? నమ్మలేదు, నమ్ముడు అచ్చారు కింద పడి ఉంది. సోయి లేకుండా తప్పి ఉందా? తమ్ముడు దేశం నుంచి వచ్చారికి నేను చంపుతానమాట కానీ చంపే చూస్తా. నమ్ముడు చంపే చెయ్య చూడు, సీట్ బొంద పెడతా. సరే ఇటు ఇది చూడు ఒకసారి. ఏ నువ్వు నాతో మాట్లాడకు. ఇప్పుడు ఏమైంది? నేను కొట్టిన దానికి ఎంతగానో బాధపడుతున్నావా? మరి ఎప్పుడన్నా నువ్వు నన్ను కొట్టినావా? పెళ్ళ ఈ 2 నెలల మీ అమ్మ కోసం నా మీద ఇలా చెంపదెబ్బ కొడతావా? అది మీ అమ్మ ముందట. అట్లా కాదే, అది కలుగురి కింద అడ్డం పడ్డది. టైం కింద బుక్ అన్నం పెడితే ఏమవుతుంది? నలుగురు చూస్తే ఏమంటారు? అంటే ఇప్పుడు నేను అన్నం పెట్టలేనని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను చిన్న చిన్న పనులకు కూడా నన్నే విలువలా చెప్పు. అన్ని నేనే చూసుకోబడితే ఆమెకు నేను వేయకపోతే ఇంట్లోకి చేసుకొని తినరాదా? అట్లా కాదే, సాతగాను పానం. నిన్ను విలువకపోతే ఎవరు పిలుస్తా చెప్పు? నువ్వే కదా తను బాగోగులు చూసుకోకపోతే ఎట్లా? తమ్ముడికి లేకపోయా. ఇప్పుడు మనం కాకపోతే ఎవరు చూసుకోవాలి? రేపు దానికి ఏమన్నా అయితే ఇవ్వాలంటారే. మనం నిన్నన్నారా లాస్ట్కు? నేనంటే పని మీద బయటికి అయినా ఇంట్లో కోడలు అత్తను పట్టించుకోవాలన్నారా? నేను ఏ కోడలన్నా అత్త మంచలకించి కింద పడంగా చూస్తుంది చెప్పు. నువ్వెట్లా నమ్ముతున్నావు? నా గురించి నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? ఎప్పుడు చీటికి మాటికి సీరే అని వెళ్తుంది కదా, అట్లనే వెళ్తుందని నా పని నేను చేసుకుంటా ఏరునా. అది నువ్వు తెలుసుకోకుండా నన్నే కొడతావా? నేను మా అమ్మగారింటికి పోతాను. కొట్టిన కావాలని కొట్టిన చూసారు కింద పడి ఉంది. అది నాకు చూసారు, నాకు అర్థం కాలేదు ఏం చేయాలి. మస్తు బాగా అనిపించింది. నీతో నీ కింద పడితే నీకు ఏమనిపిస్తా చెప్పు? మా అమ్మ నాన్నకు నువ్వు చెప్తానా నీ అబ్బ పరిస్థితి మంచిగా లేదని నా అబ్బ కింద పడాలని చూస్తానవా? పడాలని కాదే చెప్తున్నానే. ఆ పరిస్థితి నువ్వు చూస్తే నీకు బాధ ఉండదు అంటున్నా. అరే
మరి నేను కావాలనుకునే చూసుకుంటా, నేనేమన్నా కావాలని నూకేసి ఇంకా అయ్యా మంచిగా ఉన్నారు తల్లి కొడుకులు, ఇంకా నేనే కింద నూకేసి వచ్చి కూర్చున్నాను అంటలేవు నువ్వు. పో మీ అవ్వ మాట నేను నమ్మకపో, నువ్వు మీ అవ్వ నువ్వేమైనా వేసుకోరు, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండా. అట్లా కాదే, నేను అనేది ఎందుకంటే నలుగురికి నాకు వెళ్తే వీళ్ళు ఇంట్లో ఇద్దరున్నారు, కోడలికి ఇంత అత్తను పట్టించుకోదా అని నీకే కాదనే బాధనము. ఆడగట్టోళ్ళు అందరికీ తెలుసు నేను ఎట్లా చూసుకుంటున్నాను. నువ్వే నన్ను నమ్మవు, కట్టుకున్నాడే నమ్మకపోయినాక ఇంకా ఊళ్ళో నన్ను ఎందుకు నమ్ముతారు? ఎక్కడ ఉన్నా నీ తమ్ముడు ఎట్లా నమ్ముతారు నన్ను? నేను నమ్ముడు గురించి కాదని అనేది అర్థం చేసుకో, నువ్వు వేడువకు. ఎవరికైనా తల్లి కింద పడంటే కోపం ఉంటది, కానీ అన్నం పెట్టలే అనేసరికి నాకు ఇంకా కోపం వచ్చింది. అగో నీ అవ్వ పడితే నువ్వు నన్ను కొట్టబోయింది. ఇది కథ మంచిగానే ఉంది. అవ్వ తామాసమైంది అన్నట్టు అవ్వ చచ్చిపోయిందని పిల్లని కూడా పిండాడు, నీ అట్లుంటాడు వెనకటికి. నూరు వించుకోకే మళ్ళీ ఇంతది అది. ఏ నువ్వు లేవు ఇడికంచవా, నువ్వు నా కళ్ళ ముందు ఇడికంచవా, లేకుంటే నేను వీక్తా మరి. ఇట్లా కాదే, అవన్నీ విడిచిపెట్టు. పాపం అది అన్నం తినలేక అట్టనే ఉంది, కొంచెం అంత అన్నం అని తీసిచ్చి. ఇంకేం నాకు చేనులో పని ఉంది, నేను పోయేస్తా. నువ్వు కూడా తిన్నావా? తింటా నీకేంది, తినకపోతే నీకేంది. లేదు, నువ్వు కూడా తినపోతే తిని అమ్మ కూడా అన్నం పెట్టు. నాకు చేనులో పని ఉంది, కైకిలో అట్నే ఉన్నారు. పోయేస్తా, చేనులోకి పోయేస్తా, సరేనా? దానికి పెట్టా అన్నం. పో నీ సంగతి చెప్తా. నీ అవ్వకు బువ్వ కాదు, నువ్వు బొంద పడతావు, దానికోసం నన్ను కొడతావా? సంవత్సరంతోనో ఇప్పుడు చూపుతానే, ఇంకా నా చేతులు ఎత్తావు. ఇక ముందుంటారు ఆగి ఇక ముసళ్ళ పండుగ. అత్తమ్మ ఆకలి అవుతున్నావు అన్నావా? అత్తమ్మ నన్ను క్షమించు, ఏదో కోపంలో అన్నా. సరేనే, నువ్వు మారితే చాలు నాకు. అవన్నీ ఏం పట్టించుకోకత్తమ్మా, ఏదో చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరిగిన కదా, అందుకని నీతో కొంచెం దూరుగా ప్రవర్తించిన. అయినా అత్త కూడా అమ్మ లాంటిదని ఇప్పుడే నాకు అర్థమైంది. ఏమనుకోకత్తమ్మా, ఇవన్నీ పట్టించుకోకు. నేను ఏమనుకోనే, ఎట్లా మాట్లాడా. సరే, నాకు ఆకలి అవుతుంది, కళ్ళు తిరిగి అప్పటికే కొడుకుని చికెన్ తీసుకురమ్మన్నా, సరేనా? అత్తమ్మ కూర మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇంకేసుకురా అన్నా. చాలు. కొంచెం బండుకో అత్తమ్మ. గోళ్ళు వేసుకున్నావా? రాగా కొడుకుని గోళీలు కూడా తీసుకురమ్మన్నా. నేను నీకు నుంచి మామూలుగా వేసుకుంటా, సరేనా? చాలు, నువ్వు ఇట్లా అంటే ఒక్క పూట తిన్నా చాలు నాకు. సరే అట్లా వండుకో. అనుకుంటా అత్తమ్మ నేను ఆగ్గత ఇచ్చుకుంటా, ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళు, సరేనా? ఇప్పటికైనా ఇది మారింది.